ఇఫ్ యూ బ్లెస్డ్ బై గాడ్, ఎవరు కూడా నీ బ్లెస్సింగ్స్ ని నీ దగ్గర నుంచి తీసివేయలేరు. స్వస్థపరిచేవారు లేరే అని ప్రభా బిడ్డలు వాపోతుండగా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం అందరం కలుసుకునే విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాలం మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు మనల్ని దేవుడు కాపాడి రక్షించారు కదండి. ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో మనం అందరం కూడా భద్రపరచబడ్డాం. ఎవరికి లేనటువంటి ధన్యత, మహాధన్యత ఈరోజు ఈ రాత్రిన మనందరికి కూడా దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి మనం అంతగానో దేవుని స్తుతించవలసిన వారిగా, ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17 వర్స్ 27. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. ఫర్ యు లార్డ్ యు హ్యావ్ బ్లెస్డ్ ఇట్ and it will be blessed forever. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు కావాలి. అనగా వాళ్ళు ఉన్న స్థాయిలో నుంచి, వారు చేస్తున్న జాబులో నుంచి, వారు ఉంటున్న గృహం నుంచి, ఎక్కడి నుంచైనా వాళ్ళకి ఏం కావాలట? అభివృద్ధి కావాలి. వాళ్ళు ఉన్నత స్థితిలోకి రావాలి. అందరూ కూడా ఇదే కోరుకుంటారు. అయితే మనం చూడొచ్చు, కొన్నిసార్లు ఈ లోకపరంగా కొంతమంది వ్యక్తులు వారు కష్టించి పనిచేస్తున్నట్లుగా కనపడొచ్చు, కానీ పాపంలో జీవిస్తుంటారు. వారి యొక్క క్రియలన్నీ కూడా చెడ్డవిగా ఉంటాయి. కానీ మనం బయట నుంచి చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా ఉంటారు. అనగా దే వర్ రిచ్, ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, మంచి ఉద్యోగం పొందుకొని ఉండొచ్చు, గవర్నమెంట్ జాబులు పొందుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అయితే గవర్నమెంట్ జాబులు పొందుకున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళందరూ కూడా పాపం చేశారు అని నేను అనట్లేదు. కానీ కొన్నిసార్లు దుష్టులు కూడా, పాపులు కూడా, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు కూడా మన కళ్ళకి ఎలా కనబడతారంటే ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా కనబడుతుంటారు. అయితే ఆ ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం కాదండి. దేవుడు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన బ్లెస్సింగ్. చాలాసార్లు మనం మనుషుల యొక్క బ్లెస్సింగ్స్ కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రాంతాలు దాటి వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు విమానాలు ఎక్కి వెళ్తూ ఉంటాం. ఎందుకు? పలానా వ్యక్తి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి, పలానా వ్యక్తి నన్ను బ్లెస్ చేస్తే నాకు ఇష్టం అండి, లేదా నాకు గ్రోత్ వస్తుందండి అని మనుషుల వెంబడి పరిగెడుతుంటాం, మనుషుల కాళ్ళు పట్టుకుంటాం, ప్లీజ్ నాకు బ్లెస్ చేయరా అని అంటూ ఉంటాం. కానీ మనుషుల యొక్క బ్లెస్సింగ్స్ నిత్యమైన బ్లెస్సింగ్స్ కాదు. బహుశా నీకు వారు ఇస్తే ఉద్యోగం ఇవ్వచ్చేమో, ఒకవేళ ఇస్తే ఒక నెలకు సరిపడా రేషన్ ఇవ్వచ్చేమో, ఒకవేళ నీ పైన కనికరం చూపి ఒక మంచి కారు కొనియొచ్చేమో అనుకుందాం. కానీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పర్మనెంట్ అట. హల్లెలూయా. అటువంటి బ్లెస్సింగ్స్ మన నీకు ఉన్నాయి ఈరోజు. ఈ మాటలు ఎవరండి చెప్తున్నారు అంటే భక్తుడు అయినటువంటి దావీదు చెప్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు అనే కంటే దావీదు అక్కడ కీర్తిస్తున్నాడు. దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి దావీదు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఒకసారి 17వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ రాస్తున్నాడు, దావీదు ఏమని అంటున్నాడంటే, ప్రభువా నా స్థితి, నా గతి మొదట నాకు తెలుసు, నేను ఎటువంటి వ్యక్తినో నాకు తెలుసు, నాకు అంత కెపాసిటీ లేదు, నేను ఒక రాజుగా మార్చబడేంత కెపాసిటీ కానీ, జ్ఞానము కానీ, ఆ తెలివితేటలు కానీ నాకు లేవయ్యా, అది కేవలం కూడా నువ్వు ఇచ్చింది. అందుకే ఇన్ని రోజులు కూడా నేను తరతరాలు నిలిచి ఉన్నాను. నన్ను ఎంతో మంది నా సింహాసనం నుంచి పడివేద్దామని చూసినప్పటికీ, నన్ను ఎంతో మంది నశింపజేద్దాం అని చూసినప్పటికీ, ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు రక్షణ ఇచ్చావు, నీవు నన్ను బలపరిచావు, నీవు ముఖ్యంగా ఏం చేసావు? బ్లెస్ చేసావు. హల్లెలూయా. ఆయన బ్లెస్ చేయబట్టే దావీదు అలా ఉన్నాడు, బ్లెస్ అయ్యాడట. ఈరోజు దేవుడు బ్లెస్ చేసినప్పుడు నిన్ను ఎవరు కూడా శపించలేరండి. కొంతమంది భయపడుతూ ఉంటారు, పక్కింటోళ్ళు శపించారండి,
ఎదురింటోళ్ళు శపించారండి, లేదా నా శత్రువులు నా ఇంటికి వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారండి, ఏమనకపోయినా వాళ్ళు ఎన్నైనా చేసుకునండి, ఏం మాట్లాడినాయండి. ఇఫ్ యూ బ్లెస్డ్ బై గాడ్, ఎవరు కూడా నీ బ్లెస్సింగ్స్ ని నీ దగ్గర నుంచి తీసివేయలేరు. ఒక్కసారి దేవుడు బ్లెస్ చేశాడంటే ఆ బ్లెస్సింగ్స్ ఎటు కూడా పోవు. ఎలీషా భక్తుడి యొక్క జీవితంలో చూస్తే ఎలీషా గారు 12 అరకలు కట్టి తన యొక్క పొలాన్ని దున్నుతున్నట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. అటువంటి సమయంలో ఏలియా వచ్చి ఏమంటున్నాడు, ఎలీషా రా నా వెంట అన్ని విడిచిపెట్టి అంటున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఏం మాట్లాడుతున్నారండి, ఇవన్నీ అరకలన్నీ వదిలేసి రమ్మంటారా, నాకు ఎన్ని ఎకరాల పొలం ఉందో తెలుసా, ఎంత బ్లెస్డ్ గా ఉన్నానో తెలుసా అన్నాడండి. మాట్లాడకుండా ఎలీషా సమస్తాన్ని కూడా వదిలేసి వచ్చేసాడట. హల్లెలూయా. అయితే ఒకవేళ ఎలీషా రాకపోయి ఉంటే పరిస్థితి మనం ఆలోచన చేద్దాం. ఎలీషా రాకపోయి ఉంటే బహుశా ఆ ఊర్లో ఉన్న కొంతమందికి తెలుస్తుందేమో, ఎలీషా ధనవంతుడండి, ఆశీర్వదింపబడిన వ్యక్తి అండి. కానీ ఈ రోజున ఎలీషా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలీషా ద్వారా అనేక స్వస్థతలు జరిగాయి. ఎలీషా ఒక ఆశీర్వాద కారణంగా సమస్త లోకమునకు మారాడు. అంటే దానికి కారణం దేవుడు బ్లెస్ చేశాడు. మనిషి బ్లెస్ చేస్తే అది కొన్ని రోజులే ఉంటది, కానీ దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యము ఉంటది, అది నిత్యము కూడా ఉంటది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తివా, లేదా మనిషి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తివా? ఒకసారి ఆలోచన చేయి. మనుషుల కోసం, మనుషుల బ్లెస్సింగ్స్ కోసం ప్రయాసపడమాకు, కానీ ప్రభు నువ్వే నన్ను బ్లెస్ చేయి, నా ఉద్యోగంలో బ్లెస్ చేయి, నేను చేస్తున్న వ్యాపారంలో బ్లెస్ చేయి, నేను ఉంటున్న ప్రదేశాన్ని బ్లెస్ చేయి అని దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, అది నిత్యము కూడా ఉంటది. దేవుడి మాటలు దీవించిన గాక. మీ అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు పెడుతున్న కామెంట్స్ని బట్టి, ప్రార్థించమని అడుగుతున్న ప్రతి అవసరతను బట్టి మేమందరం కూడా నిత్యం ప్రార్థిస్తున్నాం. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు గొప్ప అద్భుత క్రియలు మీ జీవితంలో జరిగిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్యము మన హృదయములో ఫలించులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మీ అందరి కొరకు, మీ సమస్యల నిమిత్తము మేము ప్రార్థించడం జరుగుతుంది. మరి కావున మీరు ఆ విశ్వాసముతో ఆ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యము మీ పట్ల జరిగిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మరి ఇప్పటి వరకు కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు ఆశీర్వదించిన వారు ఎప్పటికీ కూడా ఆశీర్వాద కారకులుగానే ఉంటారని ప్రభువా సూటిగా మాతో మాట్లాడారయ్యా. అవును దేవా, మా యొద్ద నుంచి మీరిచ్చిన ఆశీర్వాదము ఎవరు కూడా తీసుకోలేరు ప్రభా. అవును తండ్రి, మీరు ఆశీర్వదించడానికే మమ్మల్ని పిలుచుకున్నారయ్యా. అవునయ్యా, మీరు మా జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి, మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము తండ్రి. అవును తండ్రి, అడుగుడు ఇవ్వబడునన్నావు, వెతకుడి దొరకబడునన్నావు, తట్టుడి తెరవబడునన్నావు ప్రభా. ఈ సమయంలో బిడ్డలకున్న సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతుండగా మా మొరను మీరు ఆలకించండి అయ్యా. మా ప్రార్థనలకు చెవియొగ్గండి అయ్యా. మరి తండ్రి, మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి. సహాయము దయచేయండి అయ్యా. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి దిగులు చెందుతున్నారో, వారికి వచ్చిన రోగాన్ని బట్టి దుఃఖపడుతున్నారో ప్రభా, ఈ రోగాన్ని నన్ను స్వస్థపరిచేవారు లేరే అని ప్రభా బిడ్డలు వాపోతుండగా అయ్యా, సర్వశక్తిమంతుడైన దేవుడవు, కనికర పూర్ణుడవు ప్రభా, బిడ్డలను మీరే కరుణించి అయ్యా వారిని తండ్రి, వారికి వచ్చిన అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. రోజు రోజుకు తండ్రి ఇంకా బలహీనమవుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. వారికి వచ్చిన అనారోగ్యము అయ్యా తగ్గక ఎన్నో హాస్పిటల్ తిరిగిన ఫలితము లేక గుండె చెదిరిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి అయ్యా. బీపీతో, అదే విధంగా షుగర్ తో, థైరాయిడ్ తో, అదే విధంగా నా ప్రభ క్యాన్సర్ తో, అదే విధంగా తండ్రి కిడ్నీ సమస్యలతో, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, పక్షవాయువు రోగముతో మంచన పడిన వారు ఉన్నారు, చూపు లేక, మాట లేక, మరి ప్రభా కోమాలోకి పోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా, హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు, మరి స్టంట్స్ వేసి ప్రభా మరి తండ్రి బలహీనతతో ఉన్న బిడ్డలు
బిడ్డలు ఉన్నారు ప్రభువా. మరి తండ్రి ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలను తండ్రి వేధిస్తుండగా ప్రభువా, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బిడ్డలు ఉండి ఈ రోజున దుఃఖపడుతున్నారో తండ్రి, మీరే సహాయము చేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే అయా, నువ్వు సర్వశక్తిమంతుడవు యెహోవా రాఫా తండ్రి. బిడ్డలకు స్వస్థతనిచ్చే దేవుడవు నీవే ప్రభ. నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వారికి వచ్చిన రోగము నుండి తండ్రి విడుదల దయచండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి అయ్యా. మీరే తండ్రి బిడ్డలకు స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పు తీర్చుకునే మార్గాన్ని బిడ్డలకు తెలియజేయండి అయ్యా. వారి సొంత తెలివితేటలు కాకుండా మీ పైన ఆధారపడేటువంటి మనస్సును, అటువంటి హృదయాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నా దేవుడు నాకు తోడుండగా నాకున్న అప్పు నన్నేం చేయలేదు అన్నటువంటి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించండి తండ్రి. అదే విధంగా నా దేవా, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో నా ప్రభ, ఆర్థికంగా బలహీనమైతున్న స్థితిలో బిడ్డలు ఉన్నారు, తినడానికి తిండి లేక అయ్యా, కట్టుకోవడానికి వస్త్రాలు లేక దుఃఖముతో ఉన్నారో, పేదరికంతో ఉన్నారో ప్రభ అయ్యా, పేదలను కనికరించువాడవు నీవే తండ్రి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. మీరే వారికి సహాయము చేయండి ప్రభ అయ్యా. మీరే తండ్రి ఆ బీదరికం నుండి బిడ్డలను మీరు లేవనెత్తండి నా ప్రభ అయ్యా. మరి తండ్రి బిడ్డల ఫీజులు కట్టుకోలేక ఎందరైతే ఈ సమయంలో వాపోతున్నారో, రేపటి పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారో సహాయం చేయండి నా తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యను మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. కుటుంబములో కలహాలు, కుటుంబములో నెమ్మది లేనటువంటి స్థితి అయ్యా. మరి తండ్రి అయ్యా, సాయంత్రం అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి ప్రభువా, మరి తాగుబోతు భర్తలతో బిడ్డలు ఎంతో తండ్రి దిగులు చెందుతూ నిద్ర లేక, పిల్లలకి నిద్ర లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభా యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. మరి ఆ త్రాగుడు వ్యసనాల నుండి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ఆ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ రాత్రికాల సమయములో కుటుంబములో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి ప్రభు. మీరే వారి మధ్య ఉండండి. సమాధానకు కర్తవు నువ్వు ప్రభు, సమాధానం ఇచ్చే దేవుడవు ప్రభు, సమాధానానికి అధిపతివి ప్రభ. మీరే వారి కుటుంబములో సమాధానాన్ని కలగజేయండి ప్రభ అయ్యా. మరి మోకాళ్ళ నొప్పుతో నడవలేకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తండ్రి అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభ అయ్యా. మరి తండ్రి అదే విధంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, గొడవలు అయ్యా, మరి రేపు ఎలాంటి సమస్యను వారు ఎదుర్కోబోతున్నారో ప్రతి ఒక్క సమస్య నుండి అయ్యా మీరే వారికి తెలివినిచ్చి, జ్ఞానాన్నిచ్చి, మాట్లాడటకు శక్తినిచ్చి ప్రభ అయ్యా, మరి బిడ్డల తరపున మీరు వాద్యమాడి వారి పక్షాన మీరు నిలవబడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో దిగులు చెందుతున్న వారు, మరి తండ్రి భూ తగాదా సమస్యలతో దిగులు చెందుతున్న వారు ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి విడుదలను అనుగ్రహించండి. మీరే వారి పక్షాన ఉండి న్యాయమును తీర్చండి తండ్రి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. సంతానము మీరిచ్చేది తండ్రి, గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభ అయ్యా. బిడ్డల జీవితంలో గొప్ప కార్యము మరి తండ్రి జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభ అయ్యా. మరి తండ్రి ఎన్నో అవమానాలు బిడ్డలు భరిస్తున్నారయ్యా, ఎన్నో నిందలు వారిపైన పడుతున్నాయి ప్రభ. మీరే తండ్రి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. గర్భఫలమును మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున వివాహాల నిమిత్తము ప్రార్థిస్తున్నారో, మరి తండ్రి సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ నేను తండ్రి ఇంకా వివాహము కాక మీ చిత్తము కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో మంచిగా మీ చిత్త ప్రకారంగా వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అయ్యా ఉద్యోగ సమస్యలతో ఉన్నారో, మరి ఈ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళి మరి తిరిగి వచ్చారో ప్రభ, ఇంకా ఎటువంటి మరి తండ్రి శుభకరమైన ఆనవాలు వారికి లేదేమో ప్రభ, ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగముతో బిడ్డలు మరి ప్రభ మరి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడ్డానికి కృప చూపించండి అయ్యా. రేపు ఉదయాన్నే లేచి వారి తండ్రి మరి ఆ యొక్క పిలుపు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారి జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించండి నా తండ్రి. అదే విధంగా నా దేవ ఎందరైతే బిడ్డలు మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు తండ్రి వారి యొక్క పనుల్లో మరి తండ్రి ఫలితాన్ని చూశారో, మరి తండ్రి వారికి ఈ రోజునంతటినీ ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రాలు ప్రభు. అదే విధంగా నా ప్రభ
వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. చిల్లుల సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉండకుండా ప్రభ సమృద్ధిని వారికి దయచేయండి నా ప్రభ. అదే విధంగా మీరే వారి యొక్క పనులన్నిట్లో తోడుగా ఉండండి నా తండ్రి. అయ్యా అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున దుఃఖంతో ఉన్నారో, వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్నారో, వారికి ఉన్న హృదయ వేదన దుఃఖము అంతటిని కొట్టివేయండి. దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని వారికి దయచేయండి అయ్యా. వారి యొక్క అయ్యా మరి తండ్రి వేదన అంతటిని కొట్టివేయండి నా ప్రభువ. అయ్యా వారికి ఉన్న భారాలన్నిటిని తీసివేయండి నా దేవా. మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక దేని గురించో ఆలోచిస్తూ, రేపేం జరుగుతుందో, నా భవిష్యత్ ఏమిటో, నా స్థితి ఏమిటో అని ఆలోచిస్తూ ఈ రోజున నిద్ర పట్టకుండా ఉన్న ప్రతి బిడ్డకు మంచి నిద్రను దయచేయండి. నీవే వారికి తోడుగా ఉండండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు రేపటి గురించి చింత ఏమీ లేదని బిడ్డలు ప్రభా ధైర్యం కలిగి మంచిగా తండ్రి నిద్రపోయి సుఖముగా సురక్షితముగా వారు నిద్రపోయి మేల్కోవడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మంచి నిద్రను దయచేయండి ప్రభువా. ఎలాంటి స్లీపింగ్ టాబ్లెట్ అవసరం లేకుండా ప్రభా బిడ్డలకు తండ్రి మంచి నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇంకా ప్రభా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఏ ప్రయాణాల్లో ఉన్నారో, మరి నైట్ డ్యూటీ చేసుకునే వారు ఉన్నారో ప్రభా వారందరినీ మీరు కాచి కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల గృహము చుట్టూ మీ ప్రొటెక్షన్ ఇవ్వండి తండ్రి. అవును తండ్రి, మీ దేవదూతల సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. మరి యోబుకు మరి తండ్రి వారి చుట్టూ మీరు కంచె వేసి కాపాడినట్లుగా ప్రతి బిడ్డకు ప్రభువ మరి తండ్రి మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని, ఏ అపాయం వారి వద్దకు రాకుండా, ఏ తెగులు వారి గుడారము సమీపించకుండా తండ్రి మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మరియు వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మరి దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేసి దీవించి ఆశీర్వదించును గాక.